ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो भगवते वासुदेवाय। నారాయణం నమస్కృత్యం नारायणं नमस्कृत्यं నరం చైవ నరోత్తమం नरं चैव नरोत्तमं దేవీం సరస్వతిం వ్యాసం देवीं सरस्वतीं व्यासं తతో జయముదీరయే. ततो जयमुदीरये। నష్టప్రాయేషు అభద్రేషు नष्टप्रायेषु अभद्रेषु నిత్యం భాగవత సేవయా नित्यं भागवतसेवया। భగవతీరుత్తమ శ్లోకే भगवतेरुत्तमश्लोके భక్తిర్భవతి నైష్టికీ. भक्तिर्भवति नैष्टुकी। కృష్ణాయ వాసుదేవాయ कृष्णाय वासुदेवाय దేవకీనందనాయ చ देवकीनन्दनाय च నందగోపకుమారాయ नन्दगोपकुमाराय గోవిందాయ నమో నమః. गोविन्दाय नमो नमः। ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతకం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ దేవి కృష్ణా కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ ఈనాటి 800 కార్యక్రమానికి స్వాగతం.
ఇందులో భాగంగా ఈరోజు మనం ఆ, ప్రథమ స్కందం 12 అధ్యాయం మొదలు పెడుతున్నాం. మనం చూస్తే 12 అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు జన్మం. ఆ, ఇది చాలా ఆ, ఇదిగా ఉంటుంది. ఏంటంటే ఇంతవరకు కృష్ణుడి కోసం చెప్తూ సడన్ గా పరీక్షిత్ మహారాజ్ జన్మం. మనం ఇంతవరకు చర్చించిన వరకు ఏంటంటే లాస్ట్ వన్ చర్చించింది కృష్ణుడికి తన రాణులకి మధ్య జరుగుతున్న ఆ, సంభాషణలు, వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు ఏ విధంగా ఒకరికొకరు ప్రేమాభిమానాలతో ఏ విధంగా ఒకరికొకరు అనుకుంటున్నారు, ఇవి మనం చర్చించాం. ఎక్కడ కూడా పరీక్ష మహారాజ్ ప్రస్తావన రాలేదు. కానీ సడన్ గా సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు ఈ అధ్యాయం పరీక్షిత్ మహారాజ్ జన్మం అన్నది మనకు వస్తుంది. అంత సడన్ గా ఎందుకు జంప్ అయిందని చూస్తే మనం ఒకసారి వెనక్కి వెళ్ళామంటే 4వ అధ్యాయంలో ఈ ఋషులందరూ అడుగుతారు పరీక్షిత్ మహారాజు తన గొప్పదనాన్ని ఏ, గుణగానం చేస్తూ పరీక్షిత్ మహారాజు ఆ, ఏ విధంగా జనించాడు, ఆయన ఎందుకు రాజ్యాన్ని అంతటిని విడిచిపెట్టి యమునా నది తీరంలో ఏమో, ఆ, కూర్చున్నాడు, అవన్నీ మాకు చెప్పండి అని చెప్పి అంటే పరీక్షిత్ మహారాజు కోసం వాళ్ళు అడుగుతారు. అక్కడ పరీక్షిత్ మహారాజు కోసం చెప్పాల్సింది పోయి ఇక్కడ ఏమవుతుందంటే ఏ, మన సుఖదేవ్ గోస్వామి ఎక్స్టెస్లోకి వెళ్ళిపోతారు. సారీ సారీ, సుఖదేవ్ గోస్వామి సూత గోస్వామి యూనో ఎక్స్టెస్లోకి వెళ్ళిపోతారు. అసలు గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యమునా తటం మీద కూర్చుని ఎందుకు వన్ కూర్చున్నప్పుడు ఏం జరిగింది, సుఖదేవ్ గోస్వామి వచ్చి భాగవతం చెప్పారు. ఆ భాగవతాన్ని ఎవరు రచించారు? వ్యాసదేవుడు. వ్యాసుడు ఎందుకు రచించాడు? ఫలానా కోసం. దాన్ని ఎందుకు మళ్ళీ ఇలాగా వ్యాసదేవుడు దాని తర్వాత ఏమో రక్షించమని ఉత్తరం రావడం, ఆ, రక్షించడం, దానికి కుంతి మహారాణి ప్రేరించడం, దానివల్ల తర్వాత ఏమో ఇలాగా కృష్ణ తన దాంట్లో గెలిపాడు. కుంతి ప్రేయర్లు అయిన తర్వాత ఆయన యుధిష్ఠిమాలు కొంత సమయం ఉండమని అడగడం, అడిగినప్పుడు ఏమో ఆయన ఇంకా ఉండగా ఉన్నాను కదా భీష్ముడి దగ్గరికి వెళ్ళడం, తర్వాత 10వ చాప్టర్లో హస్తినాపురం విడిచిపెట్టేటప్పుడు అక్కడ హస్తినాపురం వాసులు ఈ పాండవులు అందరూ ఏ విధంగా ఆయన్ని బాధపడుతున్నారు అది కూడా చర్చించారు. దాని తర్వాత మళ్ళీ ద్వారకాలో ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏ విధంగా ఆనందంలో అని స్వాగతం పలికారు. ఇవన్నీ చెప్పుకుంటూ మెయిన్ అక్కడ అడిగిన ప్రశ్న సమాధానం మర్చిపోయారు చెప్పడం. అంచేత అక్కడ ఏం జరిగింది అంటే ఈ పరీక్ష మహారాజు కోసం అడిగిన ప్రశ్న అక్కడ ఎంత ఉండిపోయింది. ఇప్పుడు అంత ద్వారకకు వచ్చేసిన తర్వాత అప్పుడు సూత కోసం మళ్ళీ గుర్తుకొచ్చి అరే ఈ సూత గోస్వామికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సౌనకాది ఋషులు మళ్ళీ గుర్తు చేస్తారు. మీరు చెప్తుంది మాకు ఆనందంగానే ఉంది కృష్ణులేని చెప్పడానికి, కానీ మాకు ఇది కూడా వినాలని ఉంది అని చెప్పి. సో అంచేత ఈ అధ్యాయం సౌనక ఋషి యొక్క ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సౌనక ఋషి మళ్ళీ గుర్తు చేస్తున్నారు సూత గోస్వామికి. నేను అంచేత ఇది సౌనక ఋషి యొక్క దీంతో స్టార్ట్ అవుతుంది. శ్రీ సౌనక ఉవాచ అశ్వత్థామ్నో అప్సగానోపసృష్టేన బ్రహ్మశ్రీర్ స్నోరుతే జన స్నోరుతే జస ఉత్తరాయ హతో గర్భ ఈశే నా జీవిత పునః. సౌర కృషి పలికిన అశ్వత్థామ ప్రయోగించిన అతి భయంకరమును అజేయమును అయిన బ్రహ్మాస్త్రముచే ఉత్తర పరిషత్ మహారాజు జనని గర్భము నష్టమైనను పరిషత్ మాత్రము శ్రీకృష్ణుచే రక్షింపబడిను. ఈ విధంగా అంటే మళ్ళీ
సౌనకృషి సూత గోస్వామి ఇలా చెప్పుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని గ్రహించి కొద్దిగా ఆయన ఆపాలని ఉద్దేశించి ఇంకా సౌనకృషి ఇక్కడ అడగడం మొదలుపెట్టారు. కరెక్టే, చాలా అద్భుతంగా ఉంది. అశ్వత్థాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరిగిలేదు, దాన్ని ఎవరు జయించలేరు. అది ఎంతో భయంకరమైంది. ఒకసారి బ్రహ్మాస్త్రం విడిచిపెడితే దాన్ని దాని కార్యాన్ని చేయకుండా ఆపలేదు. ఇంచేత ఖచ్చితంగా యొక్క గర్భం కూడా నశించి ఉంటుంది. అది అంటే బ్రహ్మాస్త్రం ఉన్న గొప్పదనం అది, తన కార్యాన్ని చేయడం, అజేయంగా తిరిగి రావడం. అంచేత ఖచ్చితంగా అది కూడా అది గర్భం గర్భాన్ని ఛేదించి ఉంటుంది. కానీ కృష్ణుడి దయ వల్ల మళ్ళీ ఆ గర్భం రక్షింపబడ్డది. ఎప్పుడైనా ఇక్కడ మనం చూసుకుంటే, మన ఒక మనిషి ఎక్కడైనా మన ప్రశ్న అడిగించాలన్నా ఇంటరప్ట్ చేయాలన్నా సరే డైరెక్ట్గా మనం ప్రశ్నతో స్టార్ట్ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా మనం చూస్తే ఎవరైనా ప్రశ్నలు అడిగితే చాలా థ్యాంక్ యూ ప్రభుజీ, లేదా థ్యాంక్ యూ మహారాజ్, థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఇంత మంచి 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 క్లాస్ ఇచ్చారు అని మనం కొద్దిగా మనం దాంట్లో చెప్పేసి వదిలేస్తాం. కానీ అలా కాదు, దాంట్లో పాయింట్ని మనం కనెక్ట్ చేస్తూ రావాలి. వాళ్ళు చెప్పిన ఒక పాయింట్ కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేస్తూ ప్రశ్న దాని నుంచి రావాలి. సో అదేవిధంగా ఇది పరీక్షిత్ మహారాజు కోసం సూత కోసం చెప్పిందే ఈయన మళ్ళీ చెప్తున్నాడు. సూత కోసం ఆల్రెడీ అందుకనే ఉత్తర పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గర రావడం, కృష్ణుడు ప్రవేశించాడు, అది మనం ఆల్రెడీ చర్చించాం మనం. సో దాన్నే మళ్ళీ ఈయన ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నాడు. వివరిస్తూ దీన్ని నెక్స్ట్ దాని గురించి చెప్తూ ఉంటాడు. ఎలాగన్నా చూద్దాం. ఇక్కడ భాష్యంలో ప్రభుపాలు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నైమిషారణ్య సభనందు సభ తీరినట్టి ఋషులు పరీక్షితమైన జనాన్ని వచ్చి సోదు కోసం ప్రశ్నించిరి. కానీ ఆ విషయం వర్ణించు సమయం ద్రోణ సుతునిచ్చే బ్రహ్మాస్త్ర ప్రయోగము, అర్జున్ చేత దండనము, కుంతిదే ప్రార్థనలు, భీష్ముడు సరతల్పగతుడై ఉన్న ప్రదేశము, పాండవులు దర్శించుట, భీష్మ ప్రార్థనలో, కృష్ణ ద్వారకా వంటి ఇతర విషయం చర్చింపబడిను. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు శ్రీకృష్ణ ద్వారకా నగరం చేరుట, మరియు 16,000 మంది భార్యలతో కలిసి ఉండుట మొదలగు వర్ణించబడినవి. ఆ దివ్య వర్ణన శ్రవణంలో లీనమైన ఋషులు తిరిగి మూల విషయంలో తమ ధ్యాసను మళ్లింపబోటుకే సౌనక ఋషి ద్వారా ఇట్టి విచారణ జరగబడిన. అది ఈ విధంగా అశ్వత్థామ నుంచి జరిగిన బ్రహ్మాస్త్ర ప్రయోగ వృత్తాంతం పునః ప్రారంభమైంది. అంచేత మళ్ళీ వాళ్ళు అన్నారు, ప్రభుజీ మీరు మా ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అనకుండా ఎంత అద్భుతంగా చెప్పారు. మీరు ఇందాక చెప్పారు, ఇంత ముందు కూడా చెప్పారు, బ్రహ్మాస్త్రం తిరిగిలేదు అది అలాగని చెప్పి మళ్ళీ అక్కడ వెనక్కి తీసుకెళ్తారు. ఇక తప్పుతున్నాం. తస్య జన్మ మహాబుద్ధే కర్మాణి చ మహాత్మనః నిధనం చ యథైవాసీత్ స ప్రేత్యగతవాన్ యథా. పరమ మేధా సంపన్నుడును గొప్ప భక్తుడు నాకు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా జన్మించెను, ఏ విధంగా అతని మరణం సంభవించును, మరణం మీద అతడు ఏం సాధించను. ఇప్పుడు ప్రశ్న, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా బ్రహ్మాస్త్రం తిరిగిలేంది, అది చేతుంటాడు కృష్ణుతోటి, మళ్ళీ ఆయన రక్షింపబడి ఉంటాడు. అయితే ఆయన జన్మ ఏ విధంగా జరిగింది? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన మరణం ఎక్కడ జరిగింది, ఎందుకు ఆయన యమునా తటంకి వచ్చి ఏ విధంగా చనిపోయాడు, ఆయన మరణం ఏ విధంగా జరిగింది, మరణం తర్వాత ఆయన ఆయన గమ్యం ఏంటి, ఎక్కడ చేరాడు, ఏం జరిగింది అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నించేశారు. ఇక్కడ ప్రభుపాల్ వారు పరీక్షిత్ మహారాజ్ పుత్రుని కాలం వరకు హస్తినాపురము ప్రస్తుత ఢిల్లీ నేను రాజే ప్రపంచమంతటికి మహారాజుగా నేను. పరీక్షిత్ మహారాజ్ పుత్రుడు ఎవరు? జన్మేజయ కొంతమంటారు, జయమేజయ అంటారు. ఏదైతే అంతవరకు కూడా ప్రపంచం అంతటిని కూడా ఢిల్లీగా రాజధాని చేసుకుని రాజ్యపాలన జరుగుతూ ఉండేది.
ఉం? పరీక్ష తన తల్లి గర్భము నందున్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ రక్షింపబడెను. అనగా బ్రాహ్మణ వాళ్ళని దుష్ట సంకల్పం వలన కలిగిన అకాల మృత్యు నుండి నుండి కూడా అతడు నిక్కముగా రక్షింపబడి ఉండేవాడు. అంచేత అక్కడ గర్భంలో ఉన్నప్పుడే కృష్ణుడు ఆయన్ని రక్షించాడు కాబట్టి ఇప్పుడు కూడా కృష్ణుని తలుచుకుంటే ఈ శాపం నుంచి కూడా కృష్ణుడు పరీక్ష మహారాజుని రక్షించవచ్చు. అవునా కదా? కానీ ఇక్కడ ఆయన్ని రక్షించలేదు అంటే అర్థం ఏంటంటే అది దైవ సంకల్పం. అందుకని మన జీవితంలో ఇప్పుడు చూడండి, అక్కడ రక్షించబడాలని కూడా పరీక్ష మహారాజుకి అయితే రక్షించమని కూడా కోరుకోలేదు, ఇక్కడ చంపమని కూడా కోరుకోలేదు. రెండు వారి మటుకు వారు వచ్చాయి. రెండు దైవ సంకల్పంతో జరిగాయి. అక్కడ భగవంతుడు రక్షించాలనుకున్నాడు, ఇక రక్షించకూడదు అనుకున్నాడు. అంచేత మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు సుఖం వస్తుంది, కొన్నిసార్లు మనం దుఃఖం వస్తుంది. ఈ రెండు కూడా రావడానికి వెనకాతల భగవంతుడి యొక్క సంకల్పం ఉందన్న విషయాన్ని మనం చూడగలిగినప్పుడు మనం భక్తులు. అందుకనే పరీక్షిత్ మహారాజు ఇక్కడ దుఃఖపడడం లేదు. అరే, భగవంతుడు నన్ను ఎందుకు రక్షించడం లేదు, నేను తప్పు చేశాను, ఇంత చక్క పరిపాలన చేస్తున్నాను చెప్పి దుఃఖించడం లేదు. చనిపోయేటప్పుడు పుట్టినప్పుడు నేను కాబట్టి నేను ఎంత గొప్ప భక్తుడిని అర్థం చేసుకోండి, నేను నన్ను రక్షించి చెప్పి అట్లా గొప్పగా పోలేదు. రెండు దైవ సంకల్పం, దేవుని యొక్క కృపగానే. ఇక్కడ ఒక వ్యక్తి మరణించాలి అని సంకల్పం చేయడం వెనకాల కూడా అది కూడా భగవంతుడి కృపే. అంటే దీన్ని కూడా భగవంతుడి కృపగా తీసుకున్నాడు, దాన్ని కూడా భగవంతుడి కృపగా తీసుకున్నాడు. అందుకనే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన గొప్ప భక్తుడు అని చెప్పి ఈ చెప్తున్నారు. మనం ఈ శ్లోకం చూసుకుంటే దర్శన మహాబుద్ధే. బుద్ధి అంటే ఇక్కడ భక్తుడు అని చెప్పాం. మనం భగవద్గీత చాలాసార్లు ప్రభుపాద బుద్ధ యోగం అన్న దాన్ని భక్తి యోగం అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు. మహాబుద్ధే ఇక్కడ మహాసంపన్నం వచ్చారు, లేదంటే మహాత్మనః. ఈ రెండు పదాలు దేన్నైనా మనం మహాభక్తుడికి తీసుకోవచ్చు. ప్రభుపాద మహాబుద్ధి అంటే మేధా సంపన్నుడని, మహాత్మన అంటే భక్తుడు అని చెప్పి. కర్మానిచ మహాత్మ అంటే కర్మలో ఆయన మహాత్ముడు, భక్తుడు. ఈ విధంగా వీళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఆయన భక్తుడు. అంత భక్తుడు అయినప్పటికి కూడా కృష్ణుడు ఆయన రక్షించుకోవాలని అనుకున్నాడు, మంచిగా రక్షించలేదు. దానికి పరీక్షిత్ మహారాజు కూడా ఎటువంటి నేను ఆరోపణ కానీ లేదంటే ఎటువంటి విచారం కానీ వ్యక్తపరచడం లేదు. రెండు దైవిక సంకల్పం. నన్ను రక్షించాలనుకున్నప్పుడు దైవ సంకల్పం వల్ల రక్షించాడు, నేను కోరుకోకుండానే. ఈ రోజు కూడా రక్షించాలంటే నేను కోరుకున్నాను, రక్షిస్తాడు. ఇదే భావంతో ప్రహ్లాదుడు కూడా ఉండేవాడు. అంటే భక్తులు ఎప్పుడు కూడా నిజమైన భక్తులు ఏం చేయాలి, తన జీవితంలో వచ్చిన వాటిని వచ్చినట్టుగా అంగీకరించగలిగినప్పుడు ఆయన నిజమైన భక్తుడు. మనం అలాగ అంగీకరించగా కొన్నిసార్లు ఎందుకంటే భగవంతుడు ఎందుకు నాకు ఈ జీవితంలో చేస్తున్నాడు అని చాలాసార్లు అప్పుడప్పుడు అంటుంటాం. అర్థం ఏంటంటే మనం భక్తిలో మనం పరిపక్వత పూర్తిగా సాధించలేదని అర్థం. పరిపక్వ భక్తులు ఎప్పుడు కూడా ఏనాడు కూడా భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడన్న ప్రశ్న ఆయన మనసులో ఉదయించదు. అంచేది ఇక్కడ ఆ, పరీక్షితుల్ని రక్షించాలంటే భగవంతుడు ఈ శాపం నుంచి కూడా ఉండేవాడు కానీ రక్షించుకోవడానికి సంకల్పం చేశాడు కాబట్టి రక్షించలేదు. అది ప్రభుపాద చెప్తారు. అందుకనే ప్రభుపాద చెప్తున్నారు, పరీక్షిత మన రాజ్యాధికారం చేపట్టిన కొంత తడవకే కలియుగం తన ప్రభావం చూపనారంభించెను. మేధా సంపన్నులను పరమభక్తుడు నాకు పరీక్షిత మహారాజు శపించబడటం దాని ద్వారా దుర్లక్ష్య చిహ్నము ప్రదర్శితమయ్యను. పరీక్షిత ఎందుకంటే
పరీక్షిత్ మహారాజు ముందు పాండవులు రాజ్యం చేశారు. వాళ్ళ పాలనలో కలి యొక్క ప్రభావం లేదు. అక్కడ లేకపోవడం కారణం పాండవులకు గొప్పతనం కాదు. మనం ముందు ముందు అధ్యాయాలు మనం చదువుతాం. యాక్చువల్గా కృష్ణుడు ఉండడం కారణం. ఉం? అందుకనే చెప్తాడు, కృష్ణ సూర్యశమ మాయా అంధకారం, జహాన్ కృష్ణ తహాన్ నై మాయార అధికారం. అంటే కృష్ణుడు సూర్యుడితో సమానం. మాయా అంధకారం, మాయా అంధకారంతో సమానం. ఎక్కడైతే కృష్ణుడు అంటే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, అక్కడ మాయ అనేది ఉండదు. అంచేత కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కలి ఏ మాత్రం కూడా ప్రవేశించడానికి సాహసించలేదు. అందుకే మనం చూస్తాం, ఏ ఇలాగే కృష్ణుడు ఎప్పుడైతే తన దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడో, ఈ భూమిని విడిచిపెట్టి మళ్ళీ గురు బృందానికి వెళ్ళిపోతాడో, వెంటనే కలి లక్షణాలు కనబడుతుంటాయి. యుధిష్ఠిర మహారాజు చూస్తుంటారు, జనాల్లో మార్పులు వస్తున్నాయి, కలహాలు మొదలయ్యాయి. ఇవన్నీ. అది ఎప్పుడైతే పాండవులు కూడా వెళ్ళిపోయారో ఇంకొంచెం ఉధృతమైంది. ఆ ప్రభావం ఎంత వరకు వచ్చిందంటే పరీక్షిత్ మహారాజునే శపించేంత స్థాయికి తీసుకొచ్చేసింది అప్పటికే. చూడండి, 30 సంవత్సరాలు వాళ్ళు యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకి 36 సంవత్సరాలు పాలన చేశారు, రాజ్యపాలన చేశారు పాండవులు. 36 సంవత్సరాల తర్వాత వాళ్ళు పరీక్షిత్ మహారాజుకి అప్పచెప్పారు. పరీక్షిత్ మహారాజు పాలనలో ఒక 15-16 సంవత్సరాలు జరిగి ఉంటుంది అంతే. అంటే ఓవరాల్గా కృష్ణుడి మీద 50 సంవత్సరాలకే కలి తన ప్రభావం అంత తీవ్రంగా చూపించడం మొదలుపెట్టింది. ఇంకా 50 సంవత్సరాలు అంత తీవ్రంగా చూపించగలిగితే ఇప్పుడు 5వ సంవత్సరాలకి ఎంత తీవ్రంగా ఉండాలి అంటే ఇంకా కలి మన మీద కనికారం ఉంది. అందుకే ఇంకా మనకి అంత అదే స్పీడ్లో అయి ఉంటే ఇప్పటికి ఎంత తీవ్రం అయిపోయి ఉండేదో చూసుకో. ఆ స్పీడ్ తగ్గించింది. ఇంకా ముందు ముందుకి ఇంకెంత తీవ్రంగా ఉంటుందో, ఎంత దుస్థితిలో ఉంటారో జనాలు మనం అర్థం చేసుకోవచ్చు. చేత ఈ కలి ప్రభావం అన్నది ఈ విధంగా ఈ రాజు శపించడం వల్ల తోటి మొదలైంది. అంతేకాకుండా ఇక్కడ ప్రభుపాలు రాస్తున్నారు, కలియుగం ఆరంభమైనదనియు మరియు అట్టి యుగం యొక్క ప్రధాన లక్ష్యమైన ప్రజ్ఞ గల బ్రాహ్మణ వర్ణ పతనమును కూడా ఆరంభమైనది మనం అతడు ఎరుగలుంటే అందులో కారణం. ఎందుకని ఇక్కడ చెప్తారు, దాని ముందు చెప్తారు, తనకు బ్రాహ్మణ బాలుచే లభించే శాపం ప్రతి ఒక్కరూ తెలిసినట్లుగానే సమర్థనీయమైనదని కాదని పరీక్ష మరి ఎరిగాడని అతను దానికి ప్రతిక్రియ చేయాలి కోరలేదు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజ్కి ఈ ఇచ్చిన శాపం అకారణ శాపం అనేది అందరికీ తెలుసు. అదేంటండి అలాగెలాగంటారు, ఆయన మరి అవమానపరిచాడు కదా బ్రాహ్మణుల్ని, తప్పే కదా, అవమానపరిచాడు. బ్రాహ్మణులు అన్నవాడికి ఫస్ట్ లక్షణం క్షమత. క్షమ 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 క్షమత కదా, క్షమత అంటే మళ్ళీ సహనం, క్షమాగుణం, క్షమించే గుణం ఉండాలి. ఒకవేళ శపించినా అది మంచికి పెంచాలి తప్ప ఆ దుష్ప్రభావానికి తీయకూడదు. అవును, ఆలోచించి అటువంటి శాపాన్ని ఇవ్వవాలి. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా చూసుకుంటే వాళ్ళ శాప ప్రతిదీ వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి శపించిన వాళ్ళకి, శపించబడిన వాళ్ళకి తర్వాత అందరికి కూడా. సో అంచేత ఇక్కడ ఆ మంచి జరిగేటట్టుగా శపించాలి. కానీ ఇక్కడ ఈ ఈ బ్రాహ్మణ బాలుని యొక్క శాపం వల్ల లోకం అంతా అతలాకుతలం అయిపోయింది. కలియుగ ప్రభావం పెరిగిపోయింది, దానివల్ల అంతా ఇది జరిగింది, మంచి కంటే చెడు జరిగింది. అంచేది అకారణమైన ఇది
ఒకవేళ చేసినా అంతకంత పాపం చేయలేదు, దానికి ఏదో చిన్న చిన్న శాపం ఇస్తే సరిపోద్ది. మృత్యువాతన పెట్టడం అన్నది చాలా పెద్దది. బ్రాహ్మణుడు చనిపోవాలనే శాపం ఎప్పుడు ఇవ్వడు. ఒక అది హత్య కింద పరిగణిస్తారు. ఆల్మోస్ట్ హత్య తిరిగినట్టు, హత్య చేస్తున్నట్టు. బ్రాహ్మణుడికి లక్షణం కాదు హత్య చేయడం. అంచేత అది తప్పు తప్పు కాబట్టి అది అందరికీ తెలుసు. యూనో ప్రకృతి సమర్థనీయమైనది కాదు, సరి అయిన శాపం కాదని తెలుసు కాబట్టి పరీక్షిత్ మహారాజు కావస్తే అటువంటి అధముణ్ణి తన యొక్క తనకున్న, ఆయన కూడా మహాభక్తులు కాబట్టి తన శక్తితో తిరిగి ఆయన శపించి చేసుకోవచ్చు. కానీ పరీక్షలు కూడా చేయలేదు. ఎందుకని? భగవంతుడు నన్ను రక్షించలేదంటే భగవంతుడు నా యొక్క నిష్క్రమణని కోరుకుంటున్నాడు. అంచేత ఆయన లెక్క ప్రకారం నేను వెళ్ళిపోతాను. మళ్ళీ శాపాలు, ప్రతి శాపాలలో ఎందుకు పడ్డావు నేను అని చెప్పి, ఎందుకంటే దానికి చెప్తాను, కలియుగ ఆరంభమైనదనియు అట్టి యుగం యొక్క ప్రధాన లక్షణమైన ప్రజ్ఞల బ్రాహ్మణ వర్ణం కూడా పతనమైందని ఆయన ఎరుగగలుగుడు ఎంత కాలం అని తెలుసుకున్నాడు. కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమైందని ఎలా తెలుస్తారు? మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ వర్ణం పతనం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అది మొదలైంది. దాన్ని బట్టి ఆయన కలియుగం స్టార్ట్ అయింది కాబట్టి, బ్రాహ్మణ వర్ణం కూడా పతనం స్టార్ట్ అయింది కాబట్టి ఇటువంటి బ్రాహ్మణ్ నేను శపించిన వేస్ట్. ఇప్పుడు చాలా మంది అంటారు, తాగుబోతుని కొట్టారు కానీ తాగుబోతుని ఆ మాట ఎందుకు పట్టించుకుంటావు అంటారు. తిట్టామని కొట్టడం అది చేస్తే. ఎందుకంటే వాడికి తెలివి లేదు, తెలివి తక్కువ కొట్టి తిట్టిన వేస్ట్. అది తప్పు కూడా. ఆ తెలుగులో ఉన్నప్పుడు అంటే అప్పుడు మనం పట్టించుకోవాలన్నమాట. తాగి ఆ మైకంలో పెట్టి ఏదైనా మాట్లాడడం లేదా తిట్టడం కూడా చేస్తే మనం పట్టించుకోకూడదు అంటారు. అందుకని తాగుబోతుని మాట మీద పట్టించుకోవడం వదిలే అంటారు. సో అదే విధంగా ఈ బ్రాహ్మణుడు శపించాడు అంటే ఆయన బ్రాహ్మణుల లక్షణాలు లేవు కాబట్టి అటువంటి వాడిని మళ్ళీ ఆయన ప్రతి శపించడం అది వేస్ట్. అందుకని పరీక్షిత్ మహారాజు తన తిరిగి శపించగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా శపించలేదు. అందుకని ఈ పతనాన్ని చూశాడు, కలిగి ప్రభావం చూశాడు. సో ఈ విధంగా ఆయన చేశాడు. తర్వాత తదేదం శ్రోతమిచ్ఛాయో గుదితం యది మన్యసే బ్రూహిణ శ్రద్ధానానాం యశ జ్ఞానమదాచ్యుకః. మదాచ్యుకః మహాద్భుతగా మహాత్సుక మహాత్సుక. ఎవనికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానం నొసగియుండునో ఆ పరీక్షిత్ మహారాజు గూర్చి శ్రద్ధావంతులమై వినగోరి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయంపై ప్రవచింపుడు అని చెప్పి ఇప్పుడు అడిగారు. అటువంటి గొప్ప వ్యక్తి అయిన పరీక్షిత్ మహారాజు ఎవరికైతే సుఖదేవ గోస్వామి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించాడో, అంటే బోధన చేశాడో, అటువంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర మేము వినాలనుకుంటున్నాం, దయచేసి మాకు చెప్పండి అని చెప్పి ఇట్లా ఈ సవణ పురుషులు పరీక్ష భారత కోసం అడుగుతారు మొదలుపెట్టారు. ఇక్కడ భాష ప్రభుపాల వారు రాస్తున్నారు, పరీక్ష మహారాజు యొక్క చివరి 7 దినములలో సుఖదేవ్ గోస్వామి అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం అందించాను. 7 రోజులు. చూడండి, భక్తుడికి ఉన్న లక్షణం, భక్తి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం అది ఏంటంటే, పరీక్ష మహారాజుకి అకాల మృత్యు వచ్చి ఉండొచ్చు, కానీ ఎప్పుడు చనిపోతామని విషయం తెలిసిందే. మళ్ళీ ఎంతమంది తెలుసు 7 రోజులు చనిపోతామని చెప్పి, లేదా 7 గంటల్లో చనిపోతామని చెప్పి సంవత్సరం
డాక్టర్లు చెప్తారు చాలాసార్లు, సంవత్సరం అంటారు, సంవత్సరం లోపు చాలా మంది చనిపోతారు, లేదంటే సంవత్సరం అయిన తర్వాత అయింది కూడా చనిపోరు. ఏనాడు మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఖచ్చితంగా 7 రోజులు అంటే 7 రోజుల్లోనే అయింది. అది భక్తుడికి ఉన్న, భక్తి సరిగ్గా చేసిన వాళ్ళకి అటువంటి ఒక హింట్ అనేది వస్తుంది. ఓకే, పలానా టైం నేను పోరా కలిగి ఉన్నాను. మీలో కొంతమంది ఎవరైనా చదివి ఉంటారు సాల్టెడ్ బ్రెడ్ అని. దాంట్లో సర్వభావన ప్రభు ఇంకొక ఆయన ఉంటారు, ఆయన పేరు మర్చిపోయాను నేను. వాళ్ళిద్దరు జైల్లో పెడతారు. ఆ రెండో ఆయన చనిపోతాడు. ఆ చనిపోవడం ఎలా చూస్తారంటే చాలా విచిత్రంగా ఉంటారు. ఆయన ఉదయాన్నే లెగుస్తాడు జైల్లో, వాళ్ళకి జపం చేస్తా, వాళ్ళు చేసిన తప్పేంటి, కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతున్నారు, ఇస్కాన్ ఫాలో అవుతున్నారు, అదే వాళ్ళు చేసిన తప్పు, ఇంకేం లేదు వాళ్ళ మీద నేరం. వాళ్ళు బీట్స్ మొత్తం చేస్తే, వాళ్ళు బ్రెడ్ ఇస్తే బ్రెడ్ తినడం మానేసి బ్రెడ్ని నానబెట్టి గోళీలు చేసి ఆ బ్రెడ్ తాలూకా గోళీలతోటి మాల చేసుకుని దాంతో జపించి చేసుకున్నారు. వాళ్ళ యొక్క బట్టలని చింపి దాని ఒక పువ్వులు తీసి దానికి దారం చేసి అలాగా. చూడండి వాళ్ళ యొక్క, అంటే జైల్లో పెట్టి అంత టార్చర్ పెట్టి వాళ్ళు తలుపు మధ్యలో వేలు పెట్టి తలపేసేవారు అనమాట. ఈ ఏలు పని చేయకూడదని జపాన్కి. ఆయన సరే వదిలేదు. అటువంటి స్థితిలో చేసినప్పుడు ఆయన ఓ రోజు ఉదయాన్నే లేచి మొత్తం స్నానం కూడా చేసినాడు ఇప్పట్లాగే చేసుకొని వచ్చి టూత్ పేస్ట్ తీసుకుని చక్కగా తిలకం పెట్టుకున్నాడు టూత్ పేస్ట్ తోటి. పెట్టుకొని మాల చేసుకుంటూ అలాగే ఉన్నాడు. అంతసేపటికి లేదు. ఇప్పుడు మామూలు మాల 8 గంటలు, 10 గంటలు, 9:30 అయినా సరే అని మాల నుంచి కలదు. ఏంటని వచ్చి చూస్తే వెళ్ళిపోయాడు. భక్తులకి తెలుస్తుంది చూడండి. సో భగవంతుడు కరుణిస్తే, అంటే నిజమైన బలం సిన్సియర్గా చేస్తే భక్తులకి ఆ హింట్ వస్తుంది ఏదో ఒకటి. అదే విధంగా అక్కడ పరిశుద్ధ మహారాజు 7 రోజుల పాటు నీకు 7 రోజులు జరుగుతుందని ఒక ఇచ్చింది. అది కూడా భక్తి యొక్క గొప్పతనం. సో మనం ఎప్పుడు అనుకోవడానికి లేదు, భక్తి వల్ల మనకి ఏమొస్తుంది, భక్తి వల్ల చాలా వస్తుంది మనం చూడగలిగితే. చాలా మంది మనకి చాలా మంది భక్తుల యొక్క మనం వాళ్ళ యొక్క చివరి రోజులు మనం వింటే వాళ్ళు కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళకి తెలిసిందా, వాళ్ళు ప్రవర్తించిన విధానం కానీ మనం పరిశీలిస్తే వీళ్ళకి ఏదో తెలిసినట్టుంది, కొద్ది కాస్త కొద్ది హింట్ వచ్చినట్టుంది, చనిపోతానో లేదంటే ఏదో అనిపిస్తుంటారు. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళ వ్యవహారం ఎప్పుడూ లేనట్టుగా వ్యవహరిస్తారు. అవును. సో, అలా వ్యవహరించి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది. ఎందుకు మా ఆశ్రమంలో జరిగింది. గౌరకృష్ణ ప్రభు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన ముక్తినాథ్ నేపాల్కి వెళ్ళాడు. అక్కడ ఎయిర్ క్రాష్లో చనిపోయారు, 8 మంది చనిపోయారు మా మంది నుంచి భక్తులు. అందులో ఆయన కూడా ఉన్నాడు. ఎప్పుడూ లేదు ఆయన. ఆ నేపాల్కి వెళ్తున్నప్పుడు రాత్రి సమయంలో వెళ్తున్నాడు, అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఒకసారి భగవంతుడికి పడుకోబెడితే ఎవరు కూడా తలుపు తీయకూడదు, చూడకూడదు, ఏం చేయకూడదు. అది తెలుసు ఆయనకు కూడా, ఆయన హెడ్ పూజారి. కానీ ఆ రోజు ఆయన వెళ్ళి టార్చ్ చేసుకుని రాధా గోపినాథ్ పాదాలకి చరణ్ మొక్కి వెళ్ళారు. అలా ఎప్పుడు చేయకూడదు, చేయరు కూడా. మరి అందుకే లోపల నుంచి మనం తిరిగి రాను అని చెప్పి ఉందో లేదో, అది వచ్చిందో ఏంటో తెలియదు. వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రావాలి. అంచేత కొన్నిసార్లు అలాగా చాలా మంది చాలా మంది భక్తులకి అది no, అలాగ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వెళ్ళిపోయిన విధానం చూస్తే ఏదో ఒక హింట్ ఉందా
వాళ్ళు తెలుస్తుందా అన్నట్టుగా మనకు డౌట్లు వస్తుంటాయి అన్నమాట. సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజుకి సెవెన్, అది గ్యారంటీ ఉంది, ఏ రోజులే ఉందని. మనకు అది లేదు, మన డాక్టర్ చెప్పినా సరే ఒకసారి అవుతుంది అవ్వదు, డౌట్ ఉంటుంది. కానీ దీంట్లో డౌట్ ఉండే ప్రసక్తి లేదు, శాపం, శాపం కాబట్టి. సో అంచేది 7 రోజులు అయినా, 7 రోజులు అతనికి అదే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాడు. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా కూడా శ్రద్ధావంతుడైన శిష్యుని వల్ల అతన్ని చక్కగా శ్రవణం చేసింది. పరీక్షిత్ మహారాజు కూడా అలాగే, ఓకే 7 రోజుల్లో మీరు ఇప్పుడు దొరికిందా ఉండాలి, నాకు కొన్ని పనులు ఉన్నాయి, నేను మా అబ్బాయిని అభిషేకం చేయాలి, మా అబ్బాయి గారికి అభిషేకం చేయాలి, అది కూడా చేయలేదు, ఆయన వచ్చేసాడు. కనీసం యుధిష్ఠిర మహారాజు వెళ్ళిపోయేటప్పుడు పరీక్షిత్ మహారాజు రాజుగా చేసి వెళ్ళాడు. పరీక్షిత్ మహారాజు వెళ్ళినప్పుడు అది కూడా చేయలేదు ఆయన, వచ్చేసాడు. అంటే భక్తుడు ఉన్నవాడు ఆ విధంగా ఉండాలి, ఎప్పుడైనా రెడీ, తీసుకెళ్ళిపోతా, ఐఎమ్ రెడీ, తీసుకెళ్ళిపో, నీదే లేట్. ఆ విధంగా ఆయన స్నానం చేశాడు. చేత శ్రీమద్ భాగవతం యొక్క అట్టి ప్రామాణిక శ్రవణము కీర్తనముల ప్రభావము శ్రోత మరియు వక్త ఇరువురును సమానంగా పంచుకుందరు. దానివల్ల వచ్చే ప్రభావం ఏంటంటే ఇద్దరికి, విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇద్దరికి కూడా దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది. ఎప్పుడైతే అటువంటి తీవ్రం తీవ్రతతో చెప్పడం, తీవ్రత వినడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా సుఖదేవ్ కోసం అదే తీవ్రతతో చెప్పాడు, పరీక్ష మహారాజ్ అదే తీవ్రతతో విన్నాడు. అంచేత ఇద్దరు కూడా ప్రభావం, ఇద్దరు కూడా వాళ్ళు ముక్తి సాధించగలిగారు. ఉం. ఉం. ఇలా ప్రభుపాద వారు దీనికోసం అంతా వివరిస్తూ, ఉం, శిష్యులు, గురు శిష్యులు ప్రామాణిక గురువు ప్రేమ యొక్క ప్రాధాన్యతని దీంట్లో మొత్తం వివరిస్తూ ఉన్నారు. దాంట్లో చెప్తున్నారు భాషలో, ప్రామాణికుడైన గురువు నుండి కావించిన శ్రద్ధాపూరిత శ్రవణమే ఆధ్యాత్మిక జ్ఞానం పొందుటకు ఏకైక మార్గము. మనం ఆధ్యాత్మిక దివ్యమైన జ్ఞానాన్ని మనం పొందాలంటే ఏంటి, ప్రామాణిక గురువు నుంచి వినాలి. ఎలా వినాలి? శ్రద్ధాపూరితంగా, శ్రద్ధతో నిండిన, పూరితం అంటే నిండాలి, నిండడం. మన శ్రవణం ఎలా ఉండాలి? శ్రద్ధతో నిండిన శ్రవణం చేయాలి. ఆ శ్రద్ధాపూరిత శ్రవణం లేనప్పుడు అది లోపలికి వెళ్తుంది, చెవులోకి వెళ్తుంది. ఎంత శ్రద్ధ ఉంటుందో అంత అంత లోపలికి వెళ్తూ ఉంటుంది. సంపూర్ణంగా ఉన్నప్పుడు అది హృదయం వరకు వెళ్తుంది. అంచేత మన యొక్క శ్రద్ధ మీద బట్టి మన ఆధ్యాత్మిక జ్ఞానం మన లోపలికి అది ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకనే ప్రామాణిక గురువుల నుంచి శ్రద్ధాపూరితమైన శ్రవణం జరిగినప్పుడు అటువంటి జ్ఞానం మనిషిలో పరివర్తన తీసుకొస్తుంది. అటువంటి జ్ఞానం ఆ వక్తని, శ్రోతని ఇద్దరిని కూడా ఉద్ధరిస్తుంది. అది మనకి చేయాలి. వాళ్ళ ప్రశ్న విన్న తర్వాత సూత గోస్వామి మళ్ళీ మొదలు పెడుతున్నాడు సమాధానం. చెప్పారు ప్రశ్న ఏమని? సూత ఉవాచ అపీపలద్ధర్మరాజ పితృవద్రజ్ఞ యన్ ప్రజా నిస్పృహ సర్వకామేభ్య కృష్ణపాదానుసేవయా. అపీపలద్ ధర్మరాజు, అపీపలత్ అంటే చక్కగా పరిపాలించు, చక్కగా పాలించింది ధర్మరాజు. రాజు అంటే ఇక్కడ ధర్మరాజు యొక్క రాజ్యపాలన యొక్క లక్షణాలను ఇక్కడ చెప్తూ వచ్చారు. అవన్నీ 4 నుంచి 6 వరకు ఆయన
రాజ్యపాలన ఏ విధంగా జరుగుతుంది, యుధిష్ఠిర మహారాజు యొక్క రాజపాలన ఎలా జరుగుతుంది. ఆయన పాలన ఎంతో చక్కగా ఉంది. వద్రజ్ఞయన్, పితృ తండ్రి వలె. ఆయన తండ్రి వల్ల చూశారు ప్రజల్ని. అంచేత ధర్మం తన పాలన ప్రతి ఒక్కరిని తండ్రి వలె పాలించను. నిస్పృహ, స్పృహ స్పృహ అంటే తెలివి, అంటే తను అన్నది. నిస్పృహ అంటే స్వఫలాపేక్ష లేకుండా, తన మీద తెలివి లేకుండా. నిస్పృహ అంటే నిస్వార్థం అని అర్థం అవుతుంది. నిస్పృహ సర్వకామేభ్య అంటే ఆయన చేసిన కార్యాల మీద దేని కూడా లాభం అంటూ కామం అంటూ ఏం లేదు, ఆశించ చేయకుండా నిస్పృహగా, నిస్పృహ అంటే ఆ ఆలోచన, కర్మఫలం అనే ఆలోచన లేకుండా ఉన్నాడు. అంతే చెప్తాడు. స్వఫలాపేక్ష రహితుడై, అన్ని ఇంద్రియముల సర్వకామభ్యం. నిస్పృహ అంటే స్వఫలాపేక్ష లేకపోవడం, నిస్పృహ అంటే సర్వకామాల మీద కూడా, అంటే ఎటువంటి కోరికలు కూడా లేకపోవడం, అంటే ఇంద్రియ భోగం నుండి దూరుడై. రెండంతా వస్తాయి ఇక్కడ. నిస్పృహ అన్న, నిస్పృహ ఒకటి, నిస్పృహ అంటే స్వార్థం లేకపోవడం. నిస్పృహ సర్వకామేభ్య అంటే కామం కూడా లేకుండా, అంటే కామ ఫలం, ఏదైనా పని చేస్తే దానికి ఫలితాలు పొందాలనే దాన్ని నిస్పృహగా ఉండడం, అని దాన్ని అసలు ధ్యాస లేకుండా ఉండడం. అదే అన్ని రకమైన ఇంద్రియ భావాన్ని దూరుడే ఉండడం. రెండు అర్థాలు కూడా ప్రభుపాద రాశారు. ఎందుకంటే కృష్ణ పాద అనుసేవయ, కృష్ణ పాదాలని, కృష్ణ యొక్క చరణాన్ని అంటే ప్రతిక్షణం సేవిస్తూ ఉండేవాడు. అందుకనే ఇక్కడ నిరంతరం శ్రీకృష్ణ భగవాన్ నిరంతర పాద పద్మ సేవ కారణం. అంచేత అక్కడ రాజుగా ఆయన పాలన ఉండేది అపిపాలన, చక్కగా రాజ్యం పాలించాడు. ఒక తండ్రిలా ప్రజలందరూ కాపాడుతుండేవాడు. ఎటువంటి స్వార్థపూర్తి భావం లేదు. కామాభ్య, సర్వకామాభ్య నిస్పృహ అంటే ఎటువంటి కోరికల మీద కూడా ఆసక్తి లేకుండా ఉండేవాడు. కృష్ణ పాదాను సేవయ, నిరంతరం కృష్ణ పాదాలని సేవిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన రాజ్యాన్ని పాలించాడు. ప్రభుపాద చెప్తున్నారు, ఉపోద్ఘాతంలో తెలిపబడినట్లు ప్రపంచం నుండి దుఃఖ భాగులైన మానవాళి వరకు మానవ సంగమన కృష్ణ సంబంధ విజ్ఞానం యొక్క అవసరం ఎంతైనా కలదు. అందుకనే కృష్ణపరమైన విజ్ఞానము స్వీయ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు నిమిత్తమై స్వీకరింపమని సర్వదేశముల ప్రముఖులందరినీ మేము అభ్యర్థించుచున్నాము. ప్రభుపాద వారు ఎక్కడ కూడా ఆయన యొక్క విశ్వాసం కృష్ణ చైతన్యం మీద. ఎంతోమందిని, ఇందిరాగాంధీని, లాల్ బహదూర్ శాస్త్రికి అందరూ లెటర్లు రాసి ఇవి చేసి, మీరు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి, దాన్ని తోడ్పడాలి, దాన్ని ఫండింగ్ ఇవ్వాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి. ఎప్పుడు వింటాం తెలుసు. మనం వచ్చిన వాళ్ళకి కూడా జపం చేయడానికి చెప్పడానికి సిగ్గుపడుతుంటాం. ఎందుకు మనం చెప్పడానికి మనం సిగ్గుపడుతుంటాం? మనకి దాని మీద సంపూర్ణ విశ్వాసం లేదు. కానీ ప్రభుపాద సంపూర్ణ విశ్వాసం ఉంది కృష్ణ చైతన్యం మీద. అందుకే చూడండి, ఇక్కడ ఈ పుస్తకంలో రాస్తే అది ప్రపంచ నాయకుల దగ్గరికి వెళ్తుందా? నేను ఈ పుస్తకం ప్రపంచ నాయకుల దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పుడు కదా వాళ్ళు చదివేది ఈ పుస్తకం మెసేజ్ని. వెళ్తుందో తెలియదు. కానీ ప్రభుపాద వారు తన సందేశాన్ని ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు చూస్తాడేమో మన ఆశతోటి దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇది ఏం చెప్తా చూడండి ఎంత చక్కగా. ప్రపంచం దుర్భాగులైన మానవాళి కొరకు మానవ సంఘంలో కృష్ణ సంబంధ విజ్ఞానం ఎంతైనా అవసరం ఉంది. అంటే ఆ విజ్ఞానం లేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో మానవాళ్ళంతా బాగులై ఉన్నారు. భావులు అంటే భాగ్యవంతులు, దుఃఖాన్ని భాగ్యంగా పొందుతున్నారు. మానవాళికి భాగ్యం ఏంటి? దుఃఖం మూలం.
దుఃఖ భాగులే. అంచేత వాళ్ళు దుఃఖాన్ని భాగ్యంగా పొందుతారు. భాగ్యం, మీ భాగ్యం అంటే అర్థమండి, మంచిది అయితే భాగ్యం అంటారు, కానీ దుఃఖాన్ని భాగ్యం ఎవరు అనరు. కానీ ఇప్పుడు కలియుగంలో ఉన్న ప్రజలకి అదే భాగ్యం. అంటే వాళ్ళు ఎంత కష్టపడినా సరే దొరికేది ఏంటి? దుఃఖం. దానికి కారణం ఏంటి? కృష్ణ చైతన్యం లేకపోవడం. అంచేత కృష్ణ చైతన్యం అభ్యసించాలి. ఎవరి కోసం? స్వీయ శ్రేయస్సు, మన శ్రేయస్సు కోసం, సంఘ శ్రేయస్సు, ఇంకా సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు. చూడండి, రూపాలు వారు ఎవరు చెప్తున్నారు దానికోసం? సర్వ నిమిత్త సేకరమైన సర్వ దేశంలో ప్రముఖులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అది పబ్లిక్లో చెప్పడం లేదు, మళ్ళీ వాట్సాప్లో చెప్పడం లేదు, లేకపోతే యూట్యూబ్లో చెప్పడం లేదు. నేను ఎక్కడైనా వైరల్ అయ్యి కొద్ది రోజులకి ఎక్కడ చేరుతుంది అనుకోవడానికి ఎక్కడో పుస్తకంలో రాస్తున్నారు. పుస్తకం మనమే ఇంతవరకు చదవలేదు. భక్తిలో వచ్చి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతున్నా సరే వాళ్ళు ఇప్పటివరకు చదవలేదు. వాళ్ళు ఇప్పుడు చదువుతారు. నేను ప్రభుపాద ఆశీర్వాదాలు. అది కృష్ణ చైతన్యం మీద ఉన్న కృష్ణ ప్రభుపాద ఉన్న సంపూర్ణ విశ్వాసం. అంచేత ఆయనకి ఎక్కడ అవకాశం దొరికితే కృష్ణ చైతన్య తన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి వెనుకంజ వేయడం లేదా, వేయలేదు కూడా. అది ఎప్పుడు చేయగలుగుతాం? ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ఆ కృష్ణ చైతన్యం మీద సంపూర్ణ విశ్వాసం ఉంటుందో అప్పుడే మనం చెప్పగలుగుతాం. అంత అంత దృఢంగా, అంత నమ్మకంగా, అంత ఉద్రేకంగా చెప్పగలుగుతాం. అందుకే ఆయనకు అంత నమ్మకం ఉంది కాబట్టే ఆ నమ్మకం ప్రభావం చేత ఇంతమంది ప్రభావితులై మారారు. మళ్ళీ అంత నమ్మకం లేదు కానీ మన ఒకరిని కూడా ప్రభావితం మన ప్రభావం ఒకరి మీద కూడా ఉంది. ఇక్కడ ఇదే విషయం ధర్మరూపమైన ధర్మరాజు ఉదాహరణ ద్వారా ఇక్కడ ధృవపరచబడినది. ఎందుకని? ధర్మరాజు కూడా ఇదే చేస్తున్నాడు. ఆయన ఇంత చేసినప్పటికి కూడా ఆయన కృష్ణ పాదాను సేవయ అది వదలలేదు. అంచేత ఎవరైతే నిత్యం కృష్ణుని పాదాలని నేను ఆరాధన చేస్తుంటాడో, సేవిస్తూ ఉంటాడో, వాడు ధర్మపరాయణే ఉంటాడు. వాడు ప్రపంచం మొత్తాన్ని మార్చగలుగుతాడు, ప్రభావితం చేయగలుగుతాడు. అంచేత ఎంతోమంది ప్రచారకులు ఉండొచ్చు, వాళ్ళ ప్రచార ప్రభావం దేని మీద ఎలా పడుతుంది? వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు అంతమంది ప్రభావితం చేయగలుగుతారు. కలియుగంలో దుష్ప్రచారానికి అయితే కలి తోడైపోతాడు కానీ ఇంకా పొందగలుగుతాడు. అటువంటి దుష్ప్రభావితమైన ఈ సమాజాన్ని మార్చాలంటే మనకి ఎంత దృఢమైన సంకల్పం, ఎంత విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం కాస్త కోస్త చేయగలుగుతాం. అది మనం ప్రచారం చేయలేము. అటుపక్క నుంచి కలి కలిని మనం ఎదుర్కోవాలి. ఏ మాత్రం డేలా ఉన్నా కొట్టించేస్తుంది వాళ్ళు. మన పని చేస్తే ప్రచారం ఆపించిన పర్వాలేదు, మనల్ని మార్చేస్తుంది కానీ. అంచేత కృష్ణ చైతన్యం దాని సంపూర్ణ విశ్వాసం అందరికీ ఉండాలి. దానికి ఉదాహరణ ప్రభుపాదుల వారు. ఆయనకు అంత నమ్మకం ఉంది కాబట్టి అంతకుముందు ఆయన యొక్క గాడ్ బ్రదర్స్ వెళ్ళినా సరే వాళ్ళు చేయని పని ఏం చేయగలిగాడు. దానికి కారణం ప్రభుపాద అంటే ఆయన రాసిన పద్యంలో కూడా సంపూర్ణ విశ్వాసం. నాకు నీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది, నువ్వు ఎలా ఆడిస్తావు ఆడించు, నువ్వు నాకు భక్తి వేద పేరుని ఇచ్చావు, ఆ పేరుని సార్థకం చేయించుకుంటావో లేదా చేయించుకో, అది నీ ఇష్టం. ఆ పేరు ఎందుకు ఇప్పించావో దాన్ని సార్థకం చేయించుకో.
నువ్వు ఎలాగాడిస్తావు ఆడించుకో. ఏం అర్థం చూడండి, చెప్తాడు నాకు. సంపూర్ణ నీ నామం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో నీ నామం మీద ఉన్న విశ్వాసం, నా గురి యొక్క ఆదేశం, ఈ రెండింటి ద్వారా నేను వస్తున్నాను, వచ్చి ఈ కార్యాన్ని పూనుకుంటున్నాను. ఏ విశ్వాసం అది! సో ప్రభుపాదకు అంత విశ్వాసం ఉంది కాబట్టి ఆయన అంత పెద్ద ప్రచారం చేయగలిగారు. ఇంకా మనకు కూడా ఎప్పుడైతే విశ్వాసం, అంత విశ్వాసం ఉంటుందో, ఆ రోజు మనం కూడా మంచి ప్రచారం చేయగలుగుతాం. మనం కూడా సమాజం మీద ప్రభావం చూపించగలుగుతాం. అది లేనప్పుడు ఏదో మన 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 సాధన జరుగుతుంది, మనం వరకు ఉంటాం. సో ఈ విధంగా మనకి ఈ కృష్ణ చైతన్యం మీద ఆ ఆ నమ్మకం ఉన్నవాడు ఏనాడు కూడా ఎంత బిజీ అయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఏమైనా సరే కృష్ణ సేవ వదలడు, కృష్ణ సాధన వదలడు, సాధన ఏనాడు కూడా వెనక్కి పెట్టడు. మనకి ఏదైనా ఒక రోజు మనం సేవ వచ్చిందంటే మనం ఆ రోజు జపం లేదా చదవడం ఏదో ఒకటి వదిలేస్తాం, మన సాధన డేలా అయిపోతుంది. మనం ముందు ముందు చదువుతాం, ధ్రువ మహారాజు కూడా ఆయనకి ఆ వైకుంఠ విమానం వస్తుంది రెడీగా. అక్కడ వైకుంఠ విమానం వచ్చి విష్ణుదూత నిలబడ్డారు అని ఆయన లేచి స్నానం చేసి తన దైనందిక కార్యక్రమాలు అన్నీ చేసి ఋషులందరూ నమస్కారాలు చేసి అవన్నీ అయిన తర్వాత వెళ్తాడు. సాధన ఎక్కడ వదల్లా. అరే వైకుంఠం వెళ్ళిపోతున్న పద అని చెప్పి వెళ్ళడం లేదు. సాధన ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనకి ఆ విశ్వాసం లేకపోవడం వల్ల నేను కూడా అంతేగా, నాదే ఉదాహరణ చెప్పాలంటే. మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకొని 2 నెలలు అయిపోయింది కదా, ఫిబ్రవరి, మార్చి మొదలైంది. 2 నెలల్లో నిజం చెప్తున్నాను, నేను 2-3 రోజులు ఫాలో అయి ఉంటాను. మిగతా అన్ని రోజులు నేను ఫాలో అవ్వలేకపోయాను. ఒక 16 మార్లు 8 గంటల్లో పోవాలనుకున్నా, అదొకటి, అది చాలా మటుకు. అది కూడా చాలాసార్లు అరగంట అటు ఇటు లేట్ అయిపోయింది. మీ మిగతా అది ఎక్స్ట్రా రౌండ్ 10 పోవాలనుకుని చేసింది, అది ఒక్క రోజు కూడా ఫాలో అవ్వాలి. మనకేంటంటే ఈ లౌకిక విషయాలు సాధించడమే మనకు ముఖ్యం. అరే భగవంతుడు తలుచుకుంటే ఆయన శరణాగతి తీసుకుంటే ఈ పనులు అవుతాయన్న నమ్మకం ఇప్పుడు కూడా మనకు లేదు. అందుకే మనం ముందు భగవంతుడి కార్యానికి, భగవత్ సేవకు మనం ప్రాధాన్యత ఇవ్వం. తెలుసు, తెలియక కాదు. ఇదే బద్ధస్థితి, ఇదే కలి ప్రభావం, ఇదే మాయ. మనం అనుకోవచ్చు నేను మాయలో లేనని, ఇదే మాయలో ఉండడం అంటే. మాయలో లేని అనుకోవడం కూడా మాయే. అంటే మనకి మన చేస్తున్న కృష్ణ చైతన్యం మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవడం వల్లే మనకి ఆ సాధన కంటే మన కార్యాలు ముఖ్యమైన విషయంలో మనం పడిపోతున్నాం. మన ఆచార్యులు కానీ మనం చూసుకుంటే వాళ్ళు ఎక్కడ కూడా కృష్ణ చైతన్యాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ప్రచారం చేయడానికి ముందు 100 కోట్ల నామాలు 9 సంవత్సరాలు జపం చేసిన తర్వాత ప్రచారం మొదలుపెట్టారు ఆయన. 9 సంవత్సరాలు, మనమైతే 9 సంవత్సరాలు ఎంత ప్రచారం చేసిండేవాడిని ఈ పాటికి, యూనో ఒక కనీసం 1000 మంది భక్తులు తయారు చేసిండేవాళ్ళని చెప్పి ఆలోచించుండేవాళ్ళం మనం. కానీ అది అలా చేయలేదు. పరిణామ షెల్టర్, అది సరైన షెల్టర్ తీసుకుంటే మిగతా పనులు అవుతాయి. అలాగే చేశాడు ఆయన. 60,000 మంది శిష్యుల్ని, 2,000 మంది సన్యాసం సామాన్య విషయం కాదు. 64 గౌడీయ మఠాలను స్థాపించడం. దానికి తగ్గట్టుగా దానికి పోటీ అన్నాడు ప్రభుపాద వారు. 108 సాధించడం, స్థాపించడం. ఇవన్నీ వాళ్ళకి హరినామం మీద
ఉన్న విశ్వాసం, వాళ్ళకు గురువుల యొక్క ఆజ్ఞల మీద ఉన్న విశ్వాసం. అంచేత ఈ పరీక్షిత్ మహారాజు కానీ అదే పరీక్షిత్ మహారాజు కూడా అదే చేస్తాడు లాస్ట్లో. ఆయన హరినామం అదే కృష్ణ కథలు పెడుతున్నాడు. యుధిష్ఠిర మహారాజు ఏనాడు కూడా ఇంత కాలం వచ్చింది, నాకు ఇప్పుడు ఎవరు శత్రువులు లేరు, అందరూ ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా నేను రాజ్యం కోసం చూడలేదు. కృష్ణ పాదానుసేవయ, కృష్ణ పాదానుసేవయ, అనుక్షణం నిరంతరం కృష్ణ సేవలో ఉన్నాడు, ఏనాడు మర్చిపోలేదు. ప్రభుపాద అక్కడ బాగా రాస్తున్నారు. భారతదేశంలో జనులు రామరాజ్యం కావాలని తాహతహలాడుచుంటారు. ఏళ్ళన్నా శ్రీరామచంద్రుడు ఆదర్శమైన రాజు ఉండిను. భారతదేశం ఇతర రాజులు లేదా చక్రవర్తులు కూడా భూమిపై జన్మించిన ప్రతి జీవి పురోగతి చెందు రీతిలో రాజులు నేడి ఉంటుంది.